హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓ స్థలం వివాదంలో కిరాయి గూండాలు హల్చల్ చేశారు. 1169 గజాల స్థలం చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చివేశారు కిరాయి గూండాలు. అడ్డు వచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారు. బాధితులు 100కి డయల్ చేయడంతో అక్కడి నుండి పారిపోయారు కిరాయి గూండాలు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. సాహెబ్ నగర్ సర్వే నెంబర్ 1P, 2P, 3Pలో 1169 గజాల స్థలంలో గాయత్రి డెవలపర్స్ కు స్థలం ఓనర్స్ కు మధ్య గత కొద్ది కాలంగా వివాదం నడుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కిరాయి గూండాలు హల్చల్ చేశారు. సీసీ కెమెరాలో కూడా దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పోలీసులకి డైల్ చేయడంతో అక్కడ నుంచి కిరాయి గూండాలు పారిపోయిన సిచ్యువేషన్ నెలకొని ఉంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టపగలే కిరాయి గుండాలు ఈ విధంగా హల్చల్ చేశారు. అయితే ఈ గొడవంతా కూడా సాహెబ్ నగర్ సర్వే నంబర్ లో 1P, 2P, 3Pలో ఉన్న 1169 గజాల స్థలం సంబంధించి గొడవ చోటు చేసుకుంటుంది. అయితే ఈ 1169 గజాల స్థలం చుట్టూ ఉన్న ప్రహరీ గోడను ఈ కిరాయి గుండాలు వచ్చి పూర్తిగా కూడా కూల్చివేసిన సిచ్యువేషన్ అవుతుంది. అయితే పూర్తిగా వారిని అడుగునే ప్రయత్నం చేసిన స్థానికులపై కూడా వారు దాడికి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు స్థానిక పోలీస్ స్టేషన్ కు డైల్ ద్వారా ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్న సమయానికి కిరాయి గుండా అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఈ దృశ్యాలు మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. అయితే ఈ సాహెబ్ నగర్ లో ఉన్న ఈ స్థలం సంబంధించిన గొడవ గాయత్రి డెవలపర్స్ కి సంస్థ ఆ స్థలం సంబంధించిన ఓనర్స్ సంబంధించిన కొద్ది కాలంగా గొడవ జరగడంతో ఈ తీవ్ర పరిణామం చోటు చేసుకుని తెలుస్తుంది. అయితే ఏదేమైనా సరే ఈ విధంగా పట్టపగలు హైదరాబాద్ నగరంలో ఈ విధంగా రౌడీ మూక హల్చల్ చేయడంతో స్థానికులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.